But I'll be on it always, always and forever. హాయ్ గాయ్స్, అందరికీ స్వాగతం. ఈ వ్లాగ్‌కి ఇంట్రో షూట్ చేద్దాం అనే లోపే మా ఊబర్ వచ్చేసింది. సరేలే కార్‌లో కూర్చొని రికార్డ్ చేద్దాం అనుకునే లోపే మా ఊబర్ డ్రైవర్ మాతో మాట్లాడుతూనే ఉన్నారనమాట రైడ్ మొత్తం. సో, అందుకే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఈరోజు మేమైతే జస్ట్ అలా తిరగడానికి గ్రేప్ వైన్ మిల్స్‌కి వెళ్తున్నాము. లోపల ఎంటర్ అయ్యాక చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన ప్లేస్ ఏంటి అంటే, ఈ రెయిన్ ఫారెస్ట్ క్యాఫే. అక్కడున్న ఫేక్ క్రోకడైల్స్, ఆ జంగిల్ థీమ్ చూసి పిల్లలందరూ చాలా ఎక్సైట్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారిక్కడ. చూడడానికి కూడా చాలా డిఫరెంట్‌గా ఉందిది. పూజిత అక్క కోసం షాపింగ్ చేద్దామని వచ్చినాము. కానీ సాడ్‌లీ కలెక్షన్ అంతా మంచిగా లేకపోవడం వల్ల ఇంకేం దొరకలేదు. సో, బయటికొచ్చేసాం. హాయ్ గాయ్స్, మేమైతే ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. మాకేం దొరకలేదు. సో ఇప్పుడైతే ఫస్ట్ డిన్నర్ చేయడానికి ఎక్కడికైనా వెళ్దామని ఎక్కడికి వెళ్తున్నాం అక్క? నిజామ్స్ కిచెన్. నిజామ్స్ కిచెన్. యా, దానిలో మటన్ బిర్యానీ చాలా బాగుంటుందని అక్క చెప్తుంది. సో దానిలో వెళ్ళి ట్రై చేసేద్దాం గైస్. సో ఇప్పుడైతే మేము ఊబర్ బుక్ చేసాం, దానికోసమే వెయిటింగ్. ఆల్ రైట్, లెట్స్ గో. హాయ్ గాయ్స్, ఇప్పుడే జస్ట్ మేము ఇంటికి వచ్చినాము. రెస్టారెంట్లో తిందాం అనుకున్నాం కానీ రష్ ఉన్నది. బట్ ఆల్సో మేము కూడా ఇంటికి వస్తే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని బాగా మట్టసంగా పద్మాసనం వేసుకొని కూర్చొని టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు కదా అని ఇంటికి తీసుకొని వచ్చినాము. సో ఇప్పుడైతే ఫస్ట్ గెటప్ మార్చేసి కంఫర్టబుల్ క్లోత్స్లోకి మార్చేసి తినేద్దాం గైస్. టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం, విల్ సీ. సో గైజ్, మేమైతే ఒకటి మటన్ గీ రోస్ట్ బిర్యానీ తెచ్చుకున్నాం అండ్ ఇంకొకటేమో గోట్ దమ్ బిర్యానీ. సో వీటితో పాటు మనకి నార్మల్ సాల్నా అండ్ రైతా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే వీటిని వేడి చేసేసుకుందాం. బిర్యానీ గైస్, బిర్యానీ అయితే నిజంగానే చాలా బాగుంది. స్పెషలీ గీ మటన్ రోస్ట్ బిర్యానీ అయితే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండిందనమాట. సో మీరు ఎవరన్నా ఇంకా ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మేమైతే ఇంక తినేసి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అలా లేసి కొంచెం వాక్ చేశాను. ఈరోజే నేను ఇంకా వాపస్ మళ్ళీ మా అరిజోనాకి వచ్చేస్తున్నానమాట. సో ఫాస్ట్గా లేసి రెడీ అయిపోయి ఇప్పుడైతే బ్రెడ్ అండ్ ఈ జామ్ పూసుకొని ఫాస్ట్గా తినేసి బయలుదేరాలి. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే డాలస్లో మనకి లాస్ట్ డే. హాయ్ పూజితక్క. హలో గైస్. సో ఈరోజు అయితే ఫైనలీ నేను వెళ్తున్నా గైస్. నాకు ఫ్లైట్ ఇప్పుడు ఇంకొక 3 hours ఉంది.
సో నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఇంకా వెళ్ళిపోతున్నా. అండ్ ఎస్, డాలస్లో అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా ఫన్గా ఉండింది. మేమిద్దరం తిరిగి బాగా ఎంజాయ్ చేసాం, ఫుడ్ బాగా తిన్నాం, ఎక్స్ప్లోర్ చేసాము. సో మంచి బ్రేక్ ఇది నాకైతే, సెమిస్టర్ తర్వాత ఒక మంచి రిలాక్సింగ్ బ్రేక్. సో అక్క చాలా థ్యాంక్ యూ నన్ను తిప్పినందుకు. థ్యాంక్స్ అవసరం లేదు. You're always welcome. యా, మనమంతా ఒక ఫ్యామిలీ. Yes. సో మళ్ళీ ఇంకొక ట్రిప్ వేయాలి ఈ ఇయర్, ఇంకొక మంచి ట్రిప్ ప్లాన్ చేసి వెళ్దాం ఎక్కడికన్నా. వేరే స్టేట్కి వెళ్దాం. యా, వేరే స్టేట్, ఇంకొక స్టేట్. యా, చలో అయితే బాయ్ గాయ్స్. అలా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసిన కాసేపటికి బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్గా నా డాలస్ ట్రిప్ని చాలా ఎంజాయ్ చేశాను. ఫుడ్ క్రేవింగ్స్ అన్నీ కూడా చాలా ఫుల్గా సాటిస్ఫై అయినాయి అనమాట. ఆల్మోస్ట్ 2 years నుండి అసలు నేను ఇంటికి వెళ్ళలేదు. సో ఈ ట్రిప్ నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఈ ట్రిప్ని ఇంత మెమొరబుల్గా చేసినందుకు నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్, అండ్ ఎస్పెషలీ పూజితకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక నేను డైరెక్ట్గా పడుకున్నాను. జర్నీ మొత్తం అలా నిద్రలోనే అయిపోయింది. ఫీనిక్స్కి రీచ్ అయ్యాక నా ఫస్ట్ వ్లాగ్లో మెన్షన్ చేసినట్టు మళ్ళీ బస్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. నైట్ 10 అయ్యింది ఇంటికి రీచ్ అయ్యేసరికి. చాలా టయర్డ్ అయిపోయి ఇంకా పడుకున్నాను. అందుకే ఇంకా అవుట్రో కూడా రికార్డ్ చేయలేకపోయాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ డాలస్ ట్రిప్ సిరీస్ని. చాలా ఫన్ అండ్ మెమొరబుల్గా చేశారు మీరు. ఇంకా చాలా అడ్వెంచర్స్ ముందు ముందు వస్తాయి. సో స్టే ట్యూన్డ్. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.